మిత్రులకు నమస్కారం. నా పేరు కొత్తపల్లి రవి. ఫిబ్రవరి 21న ప్రపంచ రెడ్ బుక్ డే జరుగుతూ ఉంది. ఈ రెడ్ బుక్ డే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అన్ని వర్గాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ రెడ్ బుక్ డే ప్రాధాన్యత ఏమిటి, ఇది ఎప్పుడు ప్రారంభించబడింది, ఎందుకు ప్రారంభించబడింది, దీని ప్రారంభకులు ఎవరు, వారి అసలు లక్ష్యాలు ఏమిటి అనే విషయాన్ని స్థూలంగా పరిశీలిద్దాం. 2021లో ఢిల్లీలోని లెఫ్ట్ వరల్డ్ బుక్ సంస్థ ఈ రెడ్ బుక్ డేను ప్రకటించింది. ఈ రెడ్ బుక్ డే సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పీడిత ప్రజలు, రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, సాంస్కృతిక కళారంగాల్లో పనిచేస్తున్న అందరూ దీనిలో భాగస్వాములు కావాలని వాళ్ళు పిలుపునిచ్చారు. ఎందుకు ఈ పిలుపునిచ్చారంటే, భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు వామపక్ష భావజాల ప్రచారకులు, రచయితలు, కవులు, కళాకారులపైన ఇటీవల కాలంలో, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న నేపథ్యం మనకు తెలిసిందే. ఆ క్రమంలో మహారాష్ట్రలో కమ్యూనిస్టు రచయిత, నాయకుడు గోవింద్ పన్సారేను ఫిబ్రవరి 16న కాల్పులు జరిపితే ఫిబ్రవరి 20న చనిపోవడం జరిగింది. ఇదే విధంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల అనుకూల శక్తులు కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రచారం చేస్తున్న రచయితలు, కళాకారులు, కవులపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో లెఫ్ట్ బుక్ వరల్డ్ సంస్థ గోవింద్ పన్సారే హత్య అనంతరం 2021లో దీన్ని ఒక ప్రచార కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఫిబ్రవరి 21నే తీసుకున్నదని పరిశీలిస్తే, ప్రపంచ పీడిత ప్రజలకు కమ్యూనిజం అనే ఒక వజ్రాయుధాన్ని అందించిన కామ్రేడ్ కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ 1848లో కమ్యూనిస్టు ప్రణాళిక అనే మహత్తర గ్రంథాన్ని విడుదల చేసిన రోజు. అందుకే ఫిబ్రవరి 21న దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రణాళికను సామూహికంగా వందలు వేల మంది ఒకచోట కూర్చొని పఠనం చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ సామూహిక పఠనంతో వారిలో రాజకీయ సిద్ధాంత అవగాహన పెంపొందించడంతో పాటు ఆ భావాలను, భావజాలాలను విస్తృతంగా పీడిత ప్రజల్లోకి తీసుకుపోవటానికి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ రెడ్ బుక్ డేను ఫిబ్రవరి 21న ప్రారంభించడం జరిగింది. దీనిలో కమ్యూనిస్టు వామపక్ష అభ్యుదయ వాదులందరూ విస్తృతంగా పాల్గొని ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ దేశంలో హిందుత్వ మతోన్మాద దాడుల నేపథ్యంలో
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ దోపిడీ అనుకూల శక్తుల వ్యతిరేక ప్రచారంలో పీడిత ప్రజానీకాన్ని ఐక్యం చేయడానికి ఫిబ్రవరి 21 రెడ్ బుక్ డే ఉపయోగపడుతుందని, దీనిలో సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించడానికి ఈ రెడ్ బుక్ డేలో పాల్గొని సామూహిక అధ్యయనాన్ని విస్తృతంగా గ్రామాలలో, పట్టణాలలో, బస్తీలలో, రైతాంగంలో, వ్యవసాయ కూలీలలో, విద్యార్థులలో, యువజనులలో, కళాకారులు, రచయితలు అందరిలోకి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.